స్వాగతం. మీరు ఇప్పుడు ఉన్నది డామరేశానందనాథ గురుకుల విద్యాలయం, స్కూల్ కాదండి, గురుకుల విద్యాలయం. ఇప్పటి వరకు మీరు పిల్లలు గీతా శ్లోక పఠనం చేయడం చూశారు. అలాగనే ఒకరిద్దరు పిల్లలు అనుకుంటా అమృత, హైడ్రోజన్, హీలియం ఎలిమెంట్స్ 30 ఎలిమెంట్స్ చెప్పడం చూశారు. 30 ఎలిమెంట్స్ చెప్పడం అంటే ఆ అమ్మాయి 1వ తరగతిలో ఉన్నది. 1వ తరగతిలో ఉన్న అమ్మాయి 30 ఎలిమెంట్స్ చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది అది ఎందుకు చెప్పించాను అంటే, సాధారణంగా గురుకుల విద్యాలయం అంటే ఏదో వేద విద్య మాత్రమే ఉంటుంది, కేవలం సాంస్కృతిక విద్య ఉంటుంది, ఈ భావన మాత్రమే అందరిలోనూ ఉంటుంది. ఈ భావనను పటాపంచలు చేస్తూ, ఈ భావనను భగ్నం చేస్తూ, గురుకులం అనేది కేవలం ఏ ఒక్క ఆధునిక విద్యను మెకాలే ప్రవేశపెట్టిన విద్యను చెప్పడానికి కాదు. స్కూళ్ళలో అన్ని ఇప్పుడు మెకాలే విద్యా విధానం, పరాయి విద్యా విధానం, ఎవడో మనకి మార్గదర్శనం చేస్తే ఇంకా ఆ విద్యా విధానాన్ని పట్టుకొని వేలాడుతూ ఇంతకాలమైనా దాని నుంచి బయటికి రాకుండా, విముక్తి లేకుండా అలాగే మగ్గిపోతూ ఉన్నాము. తర్వాత తరాలను కూడా అదే రొంపిలోకి దింపుతూనే ఉన్నాము. బయట విద్యా వ్యవస్థ పవిత్రమైన విద్యా వ్యవస్థ కానే కాదు. ఇది చెప్పడంలో నాకు ఎటువంటి మొహమాటము లేదు. అది పచ్చి నిజము. అది మీ హృదయాంతరాలలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నా ఈ ప్రశ్నకు సమాధానం అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది, తల్లిదండ్రుల దగ్గర ఉన్నది, విద్యార్థుల దగ్గర కూడా ఉన్నది. ఆ విద్యను అభ్యసించడంలో ఎవ్వరికీ ఆనందం లేదు, సమాజంలో ఆనందం లేదు, విద్యాభ్యాస సమయంలో ఆనందం లేదు. ఆ విద్యను అభ్యసించి రేపు ఒక ఉద్యోగంలోకి వెళ్తే ఏం చదువు చదివినామో, ఏ ఉద్యోగం చేస్తున్నామో, జీవితం ఎటు వెళ్తుందో పోయి ఏ ఉద్యోగంలోనే ఇరుక్కుంటాం. ఉద్యోగం చేయడం తప్ప నేను ఇక్కడ అనట్లేదు, నేనేమి కించపరచట్లేదు. కాకపోతే మన మానసిక స్థితిని ఒక్కసారి మనల్ని మనం గుర్తు చేసుకోవడమే జరుగుతుంది. మీరు ఆ లోపల ఉన్నదా మీ భావాలకు ఇప్పుడు నేను కేవలం ఒక ప్రతిబింబాన్ని మాత్రమే. ఇంచుమించు అందరిలోనూ లేకపోయినా కానీ ప్రతి 10 మందిలో 9 మంది ఆలోచన విధానం ఏ రకంగానే ఉంటుంది. స్వతంత్ర జీవనం కావాలని, మన కాళ్ళ మీద మనం నిలబడాలని, మన విద్య మనకు జీవితం ఇవ్వాలని, ఒక ఆత్మవిశ్వాసం ఇవ్వాలని ఇవన్నీ కోరుకుంటూ ఉంటాము. ఒక స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. కానీ ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ మనల్ని ఇంకా బానిసలు మనల్ని బానిసలుగానే మారుస్తూ ఉన్నది. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినా కానీ వాడి విద్యా విధానాన్ని మాత్రం మనకు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. మెకాలే అనేవాడు, లార్డ్ మెకాలే అనేవాడు వాడి తండ్రికి ఒక ఉత్తరం రాశాడు. వాడి తండ్రికి ఒక ఉత్తరం రాశాడు. ఏ జాతి అయితే వాళ్ళ మాతృభాష నుంచి, వాళ్ళ సంస్కృతి నుంచి దూరం అవుతుందో ఆ జాతి మనుగడ సాధించలేదు. అంటే ఎంత ధైర్యం ఉండాలి వాడికి. ఇక్కడ భారతదేశంలో మన సంస్కృతిని, మన వెన్నుపూసలాంటి మన సంస్కృతిని విరిచేసి ఈ జాతి బాగుపడొద్దు, ఈ జాతి మనము లేకపోయినా వీళ్ళలో బానిస మనస్తత్వం అనేది చావకూడదు, వీళ్ళు బానిసల్లానే ఉండాలి. వాడి మాటలు మనం నిజం చేస్తున్నాం. వాడికి ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నదో తెలియదు కానివ్వండి, వాడి మాటల్ని నిజం చేయడంలో మనం కంకణాలు కట్టుకొని ఉన్నాం. ఇందులో మొహమాటానికి తావు లేకుండా నేను కుంటబద్దలు కొట్టినట్టు చెప్తున్నాను ఇది నేను. మరి అటువంటి విద్యా విధానాల నుంచి మనం బయటికి రావాలి. మరి రేపటి తరానికి సరైన మార్గదర్శనం చూపెట్టాలి. రేపటి తరానికి మన ధర్మం ఏందో తెలుపుకుంటూ ఆధునిక విద్యలో ప్రతి ఒక్కళ్ళతో వీళ్ళు పోటీ పడేలా, వీళ్ళతో ప్రతి ఒక్కళ్ళు పోటీ పడేలా ఒక విద్యా విధానాన్ని రూపొందించాలి. దానికి పరిష్కారమే ఈ డామరేశానందనాథ గురుకుల విద్యాలయము. అయితే ఈ విద్యాలయంలో, గురుకుల విద్యాలయంలో పిల్లల్ని చేర్పిస్తే మరి వాళ్ళు స్కూల్లోకి వెళ్తున్నారు, వాళ్ళకి సర్టిఫికెట్ ఎట్లా, రేపు పొద్దున ఉద్యోగాలు ఎట్లా? ఇప్పుడు ఇంటర్ చదవాలి అంటే అర్హత కావాల్సింది 9వ తరగతి కాదు, అర్హత కావాల్సింది 10వ తరగతి. 10వ తరగతి అర్హత ఉన్నట్టయితే ఇంటర్ చేయడానికి అర్హత లభించినట్టు అని అర్థం. డిగ్రీ చేయాలి అంటే ఇంటర్ పూర్తి చేయాలి, ఇంటర్ పూర్తి చేస్తే అర్హత లభించింది అని అర్థం. ఒక ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే మెడిసిన్ చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి అంటే ఇంటర్ పూర్తి చేసేసి దానికి తగిన ప్రవేశ పరీక్షలు ఉత్తీర్ణులైతే దానికి తగ్గ అర్హత లభించింది అని అర్థము. అంటే ఒక విషయం ఇక్కడ సుస్పష్టం అవుతుంది. ఏంటంటే మనకు కావలసింది 10వ తరగతి సర్టిఫికెట్ మాత్రమే. అంటే 10 సంవత్సరాల పాటు ఎల్కేజీ, నర్సరీ ఇవన్నీ కూడా దాదాపు 13 సంవత్సరాల పాటు బడులకు పంపించి వేరే మార్గం లేక, వేరే దిక్కు తోచక అదే బడికి, మనం చిన్నప్పుడు అదే బడికి వెళ్ళాము, అదే జీవన రీతి కొనసాగుతూ వస్తుంది. తర్వాత తరాన్ని కూడా అదే బడికి పంపిస్తున్నాము, అదే జీవన రీతిని వాళ్ళకి అలవరుస్తున్నాము. ఇది తప్పితే ఇంకో జీవన రీతి లేదు. అంటే ఈ భావజాలంలో రేపటి తరాన్ని మనం అందరం కూడా ఇరికిచ్చి
ఇరికించి పెడుతున్నాము. కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇన్ని ఆత్మహత్యలు, పేపర్లో అన్ని ఆత్మహత్యలు ఏమీ రావట్లేదు. పేపర్లో వచ్చేది అడపాదడప ఏదో వస్తుందో కానివ్వండి, అడపాదడప ఒకటి వస్తుంది అంటే దాని వెనకాల ఇంకెన్ని జరిగి ఉంటాయో మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. కార్పొరేట్ కళాశాలలో ఆత్మహత్యలు లేవనుకోవడం చాలా పొరపాటు. ఇంకా అందులో ఎంబీబీఎస్ చేస్తున్న డాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకోవట్లేదు అనుకోవడం ఇంకా పొరపాటు. ఇంకా అందులో మీకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏంటిదంటే, ఇదివరకు తెలుగుదేశం పార్టీ హోంమంత్రి దేవేందర్ గౌడ ఒక ఆయన ఉండేవాడు మనకు సంయుక్త రాష్ట్రంలో. ఆయన తమ్ముడు ఇక్కడ బొగ్గులకుంటలో ఆదిత్య హాస్పిటల్ వాళ్ళది, ఆయన తమ్ముడు స్థాపించిన హాస్పిటల్స్ ఆదిత్య హాస్పిటల్స్. ఇప్పుడు కనుక మీరు హైదరాబాద్ సిటీలో చూసుకుంటే మీకు ఆదిత్య హాస్పిటల్ కనబడదు, ఎక్కడ ఒక్కటో ఉండేవి కానీ అక్కడికేమో అక్కడక్కడ శాఖలు ఉండేవి. అటువంటి ఆయన ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఒక డాక్టరు అందులోనూ కెరియర్ మొదలు పెట్టడం జరిగింది, ఎంతో పేరు సంపాదించడం జరిగింది, ఎన్నో ఆసుపత్రులకు చైర్మన్గా కూడా ఉండడం జరిగింది, యజమానిగా ఉండడం జరిగింది. అటువంటి ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఆయన కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారని అనట్లేదు కానివ్వండి, అందరి అంతరాలలోకి వెళ్ళి చూడండి, అందరి భావజాలం ఎలా ఉన్నది, ఏమైనా దీనికి విరుద్ధంగా ఏమైనా ఉన్నదా, దీనికి విభిన్నంగా ఏమైనా ఉన్నది అంటే వాస్తవానికి లేదు. ఏం చేస్తాము, ఇదే కదా మనకు దొరికిన దారి, ఇంతకంటే వేరే మార్గం కనబడట్లేదు. మరి ఇది అందరూ వెళ్తున్నారు కాబట్టి మన పిల్లలు బడికి వెళ్తున్నారు, అంతేగాని మన పిల్లలు మేధస్సును పెంచుకోవడానికి వాస్తవానికి వెళ్ళట్లేదు. అందరు చుట్టూ ఉన్న వాళ్ళు మెడిసిన్ చేస్తున్నారు కాబట్టి మనవాడు మెడిసిన్ చేయాలి, చుట్టూ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నాడు మనవాడు ఇంజనీరింగ్ చేయాలి. రేపు పొద్దున చుట్టాలు ఏదైనా కార్యానికి వెళ్ళినప్పుడు మీ వాడు ఏం చదువుతున్నాడు అంటే చెప్పుకోవడానికి ఒక సమాధానం ఉండాలి. కాబట్టి ఇప్పటి బడులు, ఇప్పటి కళాశాలలు అంతకు మించి వేరే భావజాలం ఉన్నదా అంటే, మేధస్సు కోసం మా వాడిని చదివిస్తున్నాను, మేధస్సు కోసము, మేధస్సు యొక్క ఎదుగుదల కోసము మేము చదువుతున్నామని ఒక విద్యార్థి కనబడతాడా అంటే ఎక్కడో అరుదుగా ఒకడు ఉంటాడేమో, ఎక్కడో అరుదుగా ఒక తల్లిదండ్రులు ఉంటారేమో. కానీ అందరూ కూడా వేరే మార్గం అనేది దొరకక దిక్కుతోచక అందులోని ఇరికించి పెడుతున్నాము. ఇదే జరుగుతున్నది. దీన్నే సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ కళాశాలలు పెట్టారు కాబట్టి, పాఠశాలలు పెట్టారు కాబట్టి పిల్లల్ని చేర్పిస్తున్నామా? మనలో పిల్లలు అలా చేరాలని ఉద్దేశం ఉన్నది కాబట్టి వాళ్ళు కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు పెట్టారు. ఏది నిజం ఇందులో? పిల్లవాడి సామర్థ్యము, పిల్లవాడి స్థాయి తెలియకుండా ప్రతి ఒక్కడు అదే ఐఐటి ఫౌండేషన్, ప్రతి ఒక్కడు అదే మెడిసిన్ ఫౌండేషన్. వాడి స్థాయి ఎంత, వాడు ఎంత చేయగలడు, వాడు ఎంత అందుకోగలడు, అందులోనూ వయసుకు మించిన భారాన్ని వాడి నెత్తి మీద పెడితే నిజంగా సాధ్యమవుతుందా? అది మనము చేయగలమా? ఆ ఆలోచన లేకుండా పిల్లల్ని, 6వ తరగతి పిల్లల్ని, 7వ తరగతి పిల్లల్ని తీసుకుపోయి ఆ ఫౌండేషన్ కోర్సుల్లో ఇరికించి పెడుతున్నారు. ఆ పుస్తకాలు, ఫౌండేషన్ పుస్తకాలు ఎవడు ముద్రిస్తున్నది? ఏ ప్రభుత్వం ముద్రిస్తున్నది? రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, ఆ పాఠ్య పుస్తకాలు మాట్లాడుతున్నాను. ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాలే కనుక తీసుకున్నట్టయితే మీకు ఎక్కడ ఐఐటి ఫౌండేషన్ ఎస్సీఆర్టీ నుంచి వస్తుంది? ఎన్సీఆర్టీ తీసుకోండి. ఐఐటి ఫౌండేషన్ ఇంటర్మీడియట్లో ఎన్సీఆర్టీ పుస్తకాలు ప్రవేశ పరీక్షకు ఉన్నాయి, కానీ ఎన్సీఆర్టీ ఐఐటి ఫౌండేషన్ పుస్తకాలను మార్కెట్లో ఒక్కటి చూపెట్టండి. అధికారికంగా ఇవి మన విద్యా సంస్థలు మొత్తం అన్ని కళాశాలను, పాఠశాలను నియంత్రణలో ఉంచే వ్యవస్థలు ఇవి. ఈ వ్యవస్థలే పాఠశాలలకు అనుమతులు దేనికిచ్చాయి? వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు నిర్దేశించిన పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏ స్థాయిలో నిర్దేశించారో వాటి కోసం అనేవి ఈ కళాశాలలు, పాఠశాలలు అనేవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఫౌండేషన్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు అనుమతి ఇవ్వడం వల్ల వచ్చాయి? ఎవరి అనుమతితో వీళ్ళు నడపడం జరుగుతుంది? సమాధానం చూసుకుంటే ఎవరి అనుమతి లేదు. ఎవరి అనుమతి లేకుండా లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటూ ఈ రకంగా పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ మార్కులు సంపాదించడమే జీవన పరమావధి, అంతకుమించి జీవితం ఏదీ లేదు అనే భావజాలం వాళ్ళ మనసుల్లో తట్టించి ఇంతకు మించి జీవితం లేదు, 6 తర్వాత 7 చదవాల్సిందే, 7 తర్వాత 8 చదవాల్సిందే. చదవకూడదని నేను అనట్లేదు, కానీ 6 ఎట్లా చదువుతున్నాడు, వాడు ఎంత ఆనందంగా చదువుతున్నాడు, వాడి విద్యాభ్యాసంలో ఆనందం ఉన్నదా, వాడి మేధస్సు నిజంగా వృద్ధి చెందుతున్నదా? మరి పాఠశాల వ్యవస్థ ఈ రకంగా ఉన్నది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు పాల్గొని పరిస్థితి. మరి దీనికి ఏం చేయాలి? ప్రత్యామ్నాయం ఏమైనా ఉన్నదా అంటే దానికి స్థాపించింది ఈ గురుకుల విద్యాలయము. ఇక మరి నా నేపథ్యానికి వచ్చేసరికి నేను ఎందుకు స్థాపించినా, నేను ఇదివరకు చేసింది ఏమిటి? ఏదో బయట ఎవరో కిరాణా కొట్టు పెట్టుకున్నట్టు, పాన్ డబ్బా పెట్టుకున్నట్టు, లేకపోతే ఏదో వ్యాపారం చేద్దామని ఏదో స్థాపించుకున్నట్టు అట్లా మొదలైంది. ఇదేమైనా ఏదో రాత్రి ఆలోచన వచ్చి మరుసటి రోజు శీర్షిక పెట్టేసి గురుకుల విద్యాలయం మొదలు పెడుతున్నాను, దుకాణం తెరిచి పెట్టాను అంటే అది కాదు. దీని వెనకాల దాదాపు 15 సంవత్సరాల సంఘర్షణ ఉన్నది, 15 సంవత్సరాల వేదన ఉన్నది.
నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు మంచి గురువు కోసం వెతుక్కున్నాను. ఒక్క ప్రేమలత టీచర్ తప్పితే నాకు ఇంకో గురువు దొరకలేదు. నాకు 7వ తరగతి వరకు 5 ఎక్క 3 రాదు. ఇది ఎవరు నమ్మరు. నాకు 7వ తరగతి వరకు 5 ఎక్క 3 రాదు. ఎక్కాలు రాయమంటే నేనేం చేసేవాడిని అంటే వచ్చినాక మళ్ళీ రాదనుకొని 7 1 7 అవుతుంది, 7 2 14 అవుతుంది, 2 7 కూడా ఏమవుతుంది 14 అవుతుంది, 2 7 14 అవుతుంది, 7 2 కూడా 14 అవుతుంది. ఈ కామన్ సెన్స్ నాకు లేదు. మరి కామన్ సెన్స్ నాకు లేదా, ఆ కామన్ సెన్స్ ఆ ఇంకిత జ్ఞానాన్ని నాకు అందించలేదా? ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ ఇంకిత జ్ఞానం నాకే లేదా, లేకపోతే ఆ ఇంకిత జ్ఞానం వ్యవస్థ నాకు అందించలేదా? 2 × 7 నేను 14 రాసిన తర్వాత అక్కడ ఎట్లాగో 14 వచ్చింది కదా, మళ్ళీ 14 ఎందుకు వస్తుందని 7 × 2 ఏదో 54 చేసేవాడిని నేను. అది నా స్థాయి. గణితంలో నా స్థాయి ఏంటిదంటే అది. 8వ తరగతిలో దేవత లాంటి ఒక టీచర్ వచ్చింది, ప్రేమలత టీచర్ అండి. అక్కడి నుంచి మారింది దశ. అంటే ఎప్పుడు కానీ 100కు 20 మార్కులు కూడా చక్కగా నాకు రాని నేను మ్యాథమెటిక్స్లో 95 మార్కులు తెచ్చుకోగలిగాను అంటే పాఠ్య పుస్తకాల నుంచి కాదు, అక్కడ నాకు స్ఫూర్తినిచ్చిన నా ఉపాధ్యాయురాలు. ఆమెను నేను మొట్టమొదటి తలుచుకొని తీరాలి. నా బహిప్రేరణ ఆయన, నా బహిప్రేరణ ప్రేమలత టీచర్ని తలుచుకున్నట్లయితే నేను ఆత్మవికాసం చేసుకున్నట్టే. నా మొదటి ప్రేరణ ప్రేమలత టీచర్. దాంతో నేను ఎంపీసీలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నాను. లెక్కలు రాని నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకొని ఎంసెట్ పరీక్ష కూడా రాసేసి ఫార్మసీలో సీటు తెచ్చుకోగలిగాను. ఫార్మసీలో సీట్ వచ్చింది. కాకపోతే ఇక అందరూ ఇలాగే కొట్టుకపోతున్నారు కానీ నేను కూడా ఆ ప్రవాహంలో కొట్టుకోపోయినా ఇంజనీరింగ్ తీసుకోకుండా ఫార్మసీ తీసుకున్నా. ఫార్మసీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా తెలియదు. అక్కడ బయాలజీ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. మరి మ్యాథ్స్ బాగా వచ్చింది నాకు. బయాలజీ అంటే ఏమాత్రం రాదు, ఎందుకంటే లాటిన్ టర్మినాలజీ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి, గ్రీక్ టర్మినాలజీ ఉంటాయి కాబట్టి, ఫ్యామిలీ సోల్ అనేసి అప్పుడు ఇటువంటి పేర్లు ఏవో ఉంటుంటాయి. అర్థవాంకు ఒక సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఇన్ని సైంటిఫిక్ నేమ్స్ గుర్తు, శాస్త్రీయ నామాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ భాష మీద ఆ విషయం మీద ఏమాత్రం కూడా ఆసక్తి లేని నేను ఏదో గుడ్డిగా ఫార్మసీలో చేరిపోయినా కుంటూ ప్రతి సెమిస్టర్ 2 సార్లు రాసుకుంటూ మొత్తానికి పాస్ అయి బయటపడ్డాను. ఎందుకు అంటే భాష మీద పట్టు లేక, విషయం సబ్జెక్టు రాక కాదు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, భాష మీద పట్టు లేక. ఎందుకంటే ఆ భాషంతో కూడా ఆంగ్లంలో ఉన్నది. మరి ఆంగ్ల భాష మీద పూర్తి స్థాయి పట్టు నా పాఠశాల స్థాయిలో నిజాయితీగా ఒక ఆంగ్ల ఉపాధ్యాయురాలు కల్పించలేదు కాబట్టి ఇతర పరనింద నేను చెయ్యట్లేదు కానీ ఉన్న వాస్తవం చెబుతున్నాను. ఆ ఉపాధ్యాయురాలు కల్పించలేదు కాబట్టి ఆంగ్లం అంటే ఒక రకమైన వెగటు పుట్టింది. ఆంగ్లం అంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తెలుగు మీద పట్టు బాగా విపరీతంగా వచ్చింది. ఎందుకు ఆ పట్టు వచ్చింది అంటే నా ఇంటి వాతావరణం వల్ల వచ్చింది, మా నాన్న వల్ల వచ్చింది, మా తాత వల్ల వచ్చింది. వీళ్ళ వల్ల నాకు ఆ పట్టు రావడం వల్ల నేను తెలుగులో గ్రంథాలు కూడా రాసే స్థాయికి, వ్యాసమైన రాసే స్థాయికి మంచి పట్టు చాలా సహజంగా వచ్చింది. దీనికి నాకు ఎవరో మార్కులు ఇవ్వడం అంటూ, ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం అంటూ ఏమీ లేదు. ఈ రకంగా ముందుకు వస్తూ నేను నాటకాలు వేయడం జరిగింది. దాని తర్వాత ఈటీవీలో వార్తలు రాయడం జరిగింది. వార్తలు రాస్తున్నాను అంటే అది ఏదో ఆషామాషి తెలుగు, అత్యవసర తెలుగు వస్తే వార్తలు ఎవరు రాయరు. ఒక ఘంటారావంలో వార్తలు రాయాలి, లేకపోతే 9 గంటల ఈటీవీ వార్తలు రాయాలి అంటే తెలుగు మీద మంచి పట్టు ఉంటేనే లక్షల మందికి, కోట్ల మందికి వెళ్ళే వార్త కాబట్టి ప్రతి పదం కూడా ఆచితూచి రాసేది ఉంటుంది. ఏదో క్లాస్లో 10 మంది ముందు చెప్పినట్టు కాదు, అది లక్షల మందికి వెళ్ళి ఎక్కడ ఏ తప్పు వచ్చినా కానీ అవి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. అంత పట్టు తెలుగు మీద నాకు ఉన్నది, హిందీ మీద అంత పట్టు ఉన్నది. ఇక అక్కడ నుంచి బయట జరిగిన వార్తలు ఆంగ్లంలో వచ్చేవి, అక్కడ తర్జుమా అనువాదం చేసే ఒక శిక్షణ నాకు దొరకడం వల్ల ఆంగ్లంలో మీద ప్రతి ఒక్క పదం మీద కూడా నా 24 ఏట నాకు పట్టు రావడం జరిగింది. అంటే నా 24 ఏట నాకు పట్టు వచ్చిందంటే అప్పటి వరకు స్కూళ్ళు ఏం చేశాయి, అప్పటి వరకు కాలేజీలు ఏం చేశాయి, పొద్దు నిద్రపోతుంది. కాకపోతే విద్యార్థుల్ని పట్టుకొని వీడికి చదువు రాదు మీకు అందరికీ అనుభవం అది. పేరెంట్ టీచర్ మీటింగ్కి పోతే అక్కడ టీచర్లు మళ్ళీ ఎంత సెంటర్ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. మీ అమ్మాయిని పట్టించుకోవట్లేదా, మీ అబ్బాయిని పట్టించుకోవట్లేదా, వీళ్ళకి మార్కులు తక్కువ వస్తున్నాయి, వీళ్ళకు మార్కులు తక్కువ వస్తున్నాయి, నిరంతరం ఇదే భజన అక్కడ సాగుతుందే కానివ్వండి. అసలు లోపం ఎక్కడ ఉంది అన్న విషయం అనేది సరిగ్గా బయటికి రాదు, ఆ విశ్లేషణ చేయరు. అంటే ఎలా ఉన్నదంటే మేము స్కూల్లో ఎందుకు చేర్చాము మీరు చెప్తారని తల్లిదండ్రులు, మరి మీ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారమ్మా, చదువుకున్న తల్లిదండ్రులే కదా, కొంచెం పిల్లలు చెప్పుకోరని అక్కడ ఉపాధ్యాయులు. ఈ రకంగా పరస్పరం పరనిందలు వేసుకోవడమే ఇప్పటి విద్యా వ్యవస్థ అయిపోయింది కానివ్వండి.
ఒక పిల్లవాడికి నిర్మాణాత్మకమైన విద్య ఇవ్వాలనే ఆలోచన మాత్రం క్షీణించిపోయింది. ఇవన్నీ నేను ఒక విద్యా బాధితుడిని. వరద బాధితులు ఉన్నారు, నానా రకాల బాధితులు ఉన్నారు. కానీ ఇప్పటి తరం విద్యా బాధితులు, ఇది వాస్తవమే. మరి ఆ బాధితుల్ని బయటికి ఆదుకోవాలి, ఆ బాధితుల్ని బయటికి తీసుకొని రావాలి. నిజమైన విద్య అంటే ఏమిటి? మనకు వేరే మార్గాలు లేవా? బడి అనే ఒక భవన మార్గాన్ని చూపెట్టి ఇంతకు మించి నువ్వు అటు చూడొద్దు, ఇటు చూడొచ్చు, ఇదే చూడొద్దు, ఇదే నీ మార్గము, ఇంతకు మించి నువ్వు ఆలోచించొద్దు, నువ్వు ఈ రకంగానే ఉండాలి, మేము నిర్దేశించిన మార్గంలోనే ఉండాలి, నీకు ఆలోచన పెరగకూడదు, మేము ఏ అడుగు వేయమంటే నువ్వు అడుగు వేస్తూనే ఉండాలి. సరే, బాగానే ఉన్నది, మంచి నేర్పడంలో తప్పేమీ లేదు. కానీ పిల్లవాడి ఆలోచనాత్మక శక్తి ఏమి కావాలి? భవిష్యత్తులో వాడు నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయాత్మక శిక్షణ ఎక్కడ ఉన్నది? నిర్మాణాత్మక శిక్షణ అనేది పిల్లవాడికి ఈ రోజు అందకపోతే 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ కనబడుతుంది, దాని తర్వాత ఎంపీసీయా బైపీసీయా ఏదో అనుకుంటాడు, ఎందులో దూకుతాడు, దాని తర్వాత ఇది కష్టం కాబట్టి అది కష్టం కాబట్టి ఇది ఏదో అట్లా కానిచ్చేస్తాడు, దాని తర్వాత ఇంజనీరింగ్ ఏదో కానిచ్చేస్తాడు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. మొత్తానికి చదువు చదివిస్తుంది. ఎందుకు మా ఓడి ఇంజనీర్ అని ఎందుకు చెప్పుకోవాలి అంటే రేపు పొద్దున పెళ్లి సంబంధాలు రావడానికి చెప్పుకోవాలి. మా అమ్మాయికి ఇంజనీరు, మా అమ్మాయి డాక్టర్ అని ఎందుకు చెప్పుకోవాలి అంటే మంచి సంబంధం రావాలి అంటే కనీసం చెప్పకపోతే మంచి సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? 10వ తరగతి అని చెప్పుకుంటే ఏమని చెప్పుకుంటాం? ముఖం ఎలా పెట్టుకుంటాము అంటే ఇదే పెళ్ళిళ్ళు కావడానికి ఇంజనీరింగ్ డిగ్రీలు, మెడిసిన్ డిగ్రీలు ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు కావడానికి. పెళ్ళిళ్ళైన తర్వాత డొల్లతనం అంతా బయటపడుతుంది ఎవడెంతున్నాడు అసలు. అందరినీ విమర్శించడం. మేధావులు ఉన్నారు, దేశంలో మేధావులు లేకుండా దేశం అనేది వృద్ధి చెందదు. కాకపోతే ఎంతమంది పాఠశాలలు కళాశాల నుంచి వెళుతున్నారో ఎంతమంది దేశానికి పనిచేస్తున్నారు, అక్కడ శాతాన్ని నిర్ణయించారు. నేను వ్యక్తిగతమైన విమర్శలకు దిగట్లేదు, నేను వ్యవస్థాగతమైన విమర్శకే దిగుతున్నాను. నేను ఎక్కడ ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు. వ్యవస్థలో లోపం ఉన్నది, ఆ వ్యవస్థలో అందరము కూడా చెడిపోతున్నాము, అందరము కూడా ఒక సరైన మార్గనిర్దేశం లేక ఆ వ్యవస్థలో మగ్గిపోతున్నది. ఉపాధ్యాయులు కూడా మగ్గిపోతున్నారు. వాళ్ళు ఏమైనా చేద్దాము అంటే ఆ వ్యవస్థలో ఆ పై వాళ్ళు చెప్పిందే వీళ్ళు తూచా తప్పకుండా చేయాలి కానివ్వండి, వీళ్ళ సొంత ఆలోచన శక్తితో పిల్లవాడిని పైకి తీసుకొద్దామంటే అది లేదు. మీరు సిస్టమ్ ప్రకారం నడుచుకోవాలి, సిస్టమ్ని మీరు అతిక్రమించొద్దు, మేము ఏమి చెప్తే అదే చేయండి, ఈ నెలలో ఈ పాఠం పూర్తి చేయాలంటే ఆ పాఠం పూర్తి చేయండి, వాడికి వచ్చినా రాకపోయినా అది అయిపోయింది అనిపించుకోవాలి, అంతే తప్పితే ఇంకా ఏమీ లేదు. ఇంకా అందులోనూ 1వ తరగతి పిల్లవాడు జానీ ఎస్ పాపా చదువుకుంటాడు అంటే 1వ తరగతి పిల్లవాడికి అంతకు మించి రాదా ఏమి? వాడికి అదేనా వాడి స్థాయి? వాడి మేధాశక్తి అంతేనా? వాడి మేధాశక్తి అంతే కాదు అని నిరూపించడానికి ఇక్కడ ఒక అర్జున్ ఉన్నాడు. ఒక ఎలిమెంట్స్ 30 ఎలిమెంట్స్ చెప్తాడు. 1వ తరగతి పిల్లవాడు, ఒక 10వ తరగతి పిల్లవాడు కూడా తడబడుతూ 20 చెప్తే ఇక్కడ పిల్లలు గురుకుల విద్యాలయంలోని విద్యార్థులు 30 ఎలిమెంట్స్ ఆ స్థాయి పిల్లలు, 1వ తరగతి పిల్లలు. అంటే ఇప్పుడు చూడండి వీళ్ళ విద్యా వేగం ఎంత ఉన్నది అంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. 10 రెట్లు ఎక్కువ అంటే 10 రెట్లు ముందంజలో ఉన్నారు గురుకుల విద్యార్థులు. మీరు ఇక్కడ ఇంతమంది గురుకుల విద్యార్థులను మీరు ఒక్కరి పేరు ఎంచుకోండి. నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, మీరు ఒక్కరి పేరు ఎంచుకోండి. ఆ ఒక్కరిని మీరు ఇవి ఏమొచ్చు, ఇవి ఏం నేర్చుకున్నాం అని అడగండి, ఏ ఒక్కరి గొంతు కూడా మోగబోదు. మేము ఇది నేర్చుకున్నామని ఘంటాపథంగా ఆత్మవిశ్వాసంతో చెప్పగలరని నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. గురుకులంలో అంటే పరీక్ష పెట్టి ఒక కాగితం మాత్రమే ఇచ్చేసి ఆ కాగితం మీద ఏవి రాస్తే అది చాటు మీడియాలో రాస్తాడు, చాటుకాయ మీద దిద్దుతుంది. మీ వాడి ప్రదర్శన అంతా కూడా దేని మీద ఉంటే కాగితం మీద ఉన్నది. ఆ కాగితం ఆధారంగానే వాడి ప్రతిభను కొలుస్తున్నాం మనము. కానీ నలుగురు ముందు ప్రదర్శన ఏమిటి? నలుగురు ముందు ప్రదర్శన అక్కర్లేదా? వాడి ఆత్మవిశ్వాసం పెరగక్కర్లేదా? వాడు మంచిగా చెప్తే ఆ చప్పట్లు కొడితే ఆ చప్పట్లు ఒక మచ్చులా వాడి మనసులో ముద్రించుకపోయి రేపు ఇంకా చేయాలనే స్ఫూర్తి వాడికి రాదా? ఎక్కడ ఉన్నది ఆ స్ఫూర్తి? ఇన్ని లోపాలు ప్రస్తుతం ఉన్న మనది కాని విద్యా వ్యవస్థకు మనం కిరీటం పెడుతున్నాం. మనది కాని విద్యా వ్యవస్థకు మనం కిరీటం పెడుతున్నాము. 1,00,000 రూపాయలు కడుతున్నారు. ఎవరికి కడుతున్నారు? టీచర్కి ఎంత పోతున్నది? ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్కి ఎంత పోతున్నది? అంటే ఒక కట్టిన భవనానికి ఇంత లక్షలు 1 సంవత్సరం 2 సంవత్సరాల ఎల్కేజీ ఫీజు తీసుకుంటే 2 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇంటర్మీడియట్కి వస్తే ఒక ఫిజిక్స్ వాళ్ళకి పోతే వాడు 3.5 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేస్తుండే. ఇంకా వాడి విధానం చెప్తే తల తిరిగిపోతుంది. నేను ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్ నాకు తెలుసు, ప్రతి ఒక్క స్కూలు నాకు తెలుసు.
ఎక్కడ ఏ స్కూల్ ఏం మాట్లాడుతున్న సంగతి నాకు తెలుసు, ఎక్కడ ఏ కళాశాల ఏం మాట్లాడుతుందో నాకు తెలుసు. ప్రతి ఒక్కరు నాకు పరిచయం. ఈ జై శ్రీరామ జై శ్రీకృష్ణ ట్యుటోరియల్కి రాని కాలేజ్ వాడు లేడు, రాని స్కూల్ వాడు లేడు. ఇప్పటికి కూడా ఇక్కడ ఇంతమంది ప్రవేశాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళను వదిలి, గురుకుల విద్యాలయంలో జాన్సన్ గ్రామర్ స్కూల్ వదిలి, ఫ్యాషన్ స్కూల్ వదిలి, ఇటువంటి కార్పొరేట్ స్కూళ్ళు వదిలి కూడా గురుకుల పాఠశాల గురుకుల విద్యాలయంలో చేరిన పిల్లలు ఉన్నారు. ఆ కార్పొరేట్ విద్యా విధానాన్ని వదిలిపెట్టేసి ఆ విధానంలో ఉండలేక, ఆ విధానంలో మగ్గలేక దాని నుంచి బయటపడదామని ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిలోనూ భయం ఏంటిదంటే, అందరూ వెళ్తున్న దారిలో మన పిల్లలు వెళ్ళట్లేదు కదా, మరి ఎవరైనా రేపు పొద్దున నష్టమైతే, ఎవరైనా విమర్శిస్తున్నట్టే మనకు ప్రతిసారి మన తోకెంపటి ఉంటారు కదా చుట్టాలు అనేది ఒక సమూహము. మనం ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా బతకనివ్వరు. వాళ్ళు ఇంజనీర్ అయితే మా కొడుక్కి 96% అండి, మీ కొడుకు ఎంత, వాళ్ళకి ఎందుకు అది? ఆయన కొడుకు ఘనుడైతే కావచ్చు కాక మనవాడికి 60%. ఇప్పుడు చెప్పండి ఆ తల్లి ఏ పర్సెంట్ చెప్పుకుంటుందో? మనవాడు 2nd క్లాస్ పాస్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి ఆయన మా వాడికి, మీ వాడికి ఎంత అనడం కాదు, మా వాడికి 95%, 95%, మీ వాడికి ఎంత అనేసరికి ఒకసారి అది ఏదో పెద్ద ఘోరం చేసినట్టు, అదేదో పెద్ద నేరం చేసినట్టు, అదేదో తలబంపులైనట్టు, మా వాడు కూడా బాగా చదువుతాడండి, మా వాడికి 92%. ఆడికి ఇప్పుడు కారణం ఏమి ఉండదు, ఇది వాస్తవమే. పోనీ ఆ 95% వచ్చిన వాడి వాస్తవాన్ని కూడా మనం గుర్తిద్దాం. కార్పొరేట్ కళాశాలలో వేస్తున్న మార్కులని నిజమైన మార్కులేనా? పచ్చి అబద్ధం, నిజమైన మార్కులు కాదు. ఆ అంకెలతో మభ్య పెడుతున్నారు. ఆ అంకెల్లో మోసం ఉన్నది. అక్కడ పిల్లవాడికి వాడి సొంతంగా పేరు సరిగ్గా రాసుకోవడం రాదు, కానీ తెలుగులో వాడికి 50కి 45 మార్కులు వస్తాయి. వాడి పేరు రాయిన అంటే వాడి పేరును సరిగ్గా అక్షరం తర్వాత ఏ అక్షరం వస్తుందో తెలీదు, ఒత్తు వస్తుందో తెలీదు, దీర్ఘం వస్తుందో తెలీదు. కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు ఇప్పుడు తప్పు లేకుండా 4 పదాలు రాయమని చూస్తే, నేను నిన్న కాకపోయినా ఒక తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు. కార్పొరేట్ స్కూల్ చాలా పెద్ద స్కూల్, CBSE స్కూల్ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చేసి వాళ్ళ భయాన్ని ఏ స్థాయిలో వ్యక్తపరుస్తున్నారంటే, మా అమ్మాయికి తెలుగు సరిగ్గా రాయడమే రాదు. వాస్తవం చెప్తున్నా, తెలుగే రాయడం రాదు. వాళ్ళు సరిగ్గా రాయడం రాదు అంటున్నారు కదా, తెలుగే రాయడం రాదు. మా ఒత్తులు తప్పు పోతాయి, దీర్ఘాలు తప్పు పోతాయి, మరి ఉండేవే అని కదా, అవి తప్పు పోతే ఇంకా తెలుగే ఉండదు. ఇంకా వ్యాకరణంలోకి వెళ్తే సంధులు సమాసాలు ఇదంతా వేరే. అది కనీసం ఒత్తులు దీర్ఘాలు రాకుండా మరి ₹1,00,000 దేనికి పెడుతున్నట్టు, ఎక్కడ పెడుతున్నట్టు, ఏ జ్ఞానం వచ్చిందని పెడుతున్నట్టు? అయినా కానీ వాడికి 5వ తరగతిలో రాదు, 7వ తరగతిలో రాదు, 8వ తరగతి కడతాం, 8వ తరగతి రాదు, 9వ తరగతి కడతాం, కడుతూనే వెళ్తాం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ నో తెలుగు, నాకు తెలుగు అంత రాదు. అమ్మ వేరు, అమ్మ భాష వేరు కాదు. అమ్మ వేరు, అమ్మ భాష వేరు కాదు. అమ్మ దూరం అయితే భౌతికంగా నాదలమవుతాం. అమ్మ భాష దూరం అయితే సాంస్కృతికంగా నైతికంగా నాదలమవుతాం. ఇంత పొడవు వాక్యాన్ని ఒకసారి చెప్పండి. ఇంత పొడవు వాక్యాన్ని ఏమి పెద్ద పరీక్ష కూడా పెట్టట్లేదు, 100 మార్కులు కాదు, ఏం కాదు. ఆ 1వ తరగతి పిల్లవాడు చెప్పింది. ఇక్కడ వచ్చి ఏ కార్పొరేట్ పిల్లవాడైనా కానీ, తెలుగు రాయడానికి వచ్చిన వాళ్ళు, చదవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ఇంత పొడవు వాక్యం ఇంతే కదా ఉన్నది, పెద్ద పొడవు కూడా ఏం కాదు, అన్నంతో లేదు. ఈ వాక్యాన్ని చెప్పగలిగితే వాళ్ళ శోభం. అయితే నా ప్రవాహం ఇట్లా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఒకరికి నేను ఒక మాట ఇచ్చానండి, వాళ్ళ నాట్య ప్రదర్శన, స్వాగత నాట్యం కోసం అని. ఆ ఒక్క నాట్య ప్రదర్శన చూసుకొని ఇక మన కార్యక్రమం మొదలైంది. కాబట్టి చిన్న విరామం, 2 నిమిషాలు 5 నిమిషాల విరామం. ఇక అట్లనే ఉంటుంటారు, చూస్తుంటారు ఆశతో. వాళ్ళ ఆశ వదిలిచేసినట్టయితే, పూర్తిగా సంపూర్ణం చేసేసినట్టే ఇక నా త్వరలో నేను వెళ్ళిపోవచ్చు. నేను ఈ రకంగానే హిమాని ఉండే అప్పట్లో, హిమాని ఒకసారి లేవాలి. హిమాని ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నాం. ఆ అమ్మాయి నా దగ్గర ఇక్కడ ట్యూషన్లోనే చదువుకున్న అమ్మాయి, ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఉన్నప్పుడు ట్యూషన్లో 6వ వార్షికోత్సవం చేస్తున్నాం. 6వ వార్షికోత్సవం, ఈ 14వ వార్షికోత్సవం. మరి ప్రతి శివరాత్రికి నేను ఆ ట్యూషన్ మొదలుపెట్టాను. అనుశిక్షణా కేంద్రం అంటాం దాన్ని. ఇది 14వ ఏట, తను 6వ ఏట ఉండే, 6వ సంవత్సరంలో గురుకుల విద్య ట్యూషన్లో 6వ సంవత్సరంలో ఉండే. అప్పుడు ఈ రకంగా వార్షికోత్సవం చేస్తున్నప్పుడు ఏది చెప్దాం నాకు, అప్పుడు నేను మాట చెప్పడం జరిగింది. అప్పుడు సర్వజ్ఞాని, ఇది నా కూతురు, నారాయణ స్కూల్లో వేశాను నేను. ఎందుకంటే నేను కూడా ఏదో గొప్ప అనుకున్నా అక్కడ వేయడం అనేది. సరే ఏదో స్కూల్ ఇంటి పక్కనే ఉన్నది కదా,
తనే పోతుంది తనే వస్తుంది. ఈ రకంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా అట్లనే వేస్తున్నారు. ఈ పక్కనే ఉన్నది వాడు పోయి వస్తున్నాడు, కానీ లోపల ఏమవుతుందో వాడు తెలియదు. లోపల వాడు ఉరుకుతూనే ఉంటాడు పిల్లవాడు. 4వ తరగతిలో నేను చేర్చాను, నా కూతురు 4వ తరగతిలో చేర్చాను. 4వ తరగతిలో చేర్చింది. 4వ తరగతి అమ్మాయి కనీసము వర్ణమాల రాయగలగాలి, కనీసం వర్ణమాల రాయగలగాలి. కా రాస్తుంది, నాన్న ఇది కానేనా అంటది అని నేను నిర్ధారణ చేయాలి. గా రాస్తుంది, నాన్న ఇది గానేనా అని అడుగుతుంది, నేను నిర్ధారణ చేయాలి. మళ్ళీ కావత్తు పెడుతుంది, కావత్తా యావత్తా అని అడుగుతుంది, అది నేను నిర్ధారణ చేయాలి. అని నేను నిర్ధారణ నేను నిర్ధారణ చేయకపోతే అక్షరం అదే అక్షరం అన్న సంగతి తనకు తెలియదు అని నేను నిర్ధారణ చేస్తేనే సరే అని ఎప్పటికప్పుడు నేను ఒక విశ్వాసాన్ని తనకు కల్పించాలి. నువ్వు సరిగ్గానే రాసాడు, ఆ పదం వరకు తృప్తి పడుతుంది, మరి తర్వాత పదం ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అది పరీక్షలు రాస్తున్నప్పుడు ఎవరు నిర్ణయం తీసుకొని చెప్పాలి నువ్వు రాసింది సరే అని. జూన్లో చేర్పించాను. జూన్, జూలై, ఆగస్టు దసరా సెలవులు వచ్చినాయి. దసరా సెలవులు వచ్చిన తర్వాత 10 రోజులు నేను తెలుగు నేర్పిద్దాము, హిందీ నేర్పిద్దాము, ఇవన్నీ కూడా అక్షర జ్ఞానం అనేది ఇచ్చి దాన్ని మళ్ళీ ఆ పాఠశాలకు పంపిద్దాము నేను అనుకున్నాను. 10 రోజులు నాకు అవకాశం దొరికింది, కానీ నేను మొదలు పెట్టాను. తను ఒక 10 రోజులు నేర్చుకోవడం జరిగింది, కానీ ఆ 10 రోజుల్లో సంపూర్ణంగా రాలేదు, ఇంకా విశ్వాసం అనేది రాలేదు. కానీ దాని తర్వాత వెంటనే నేను ఏం చేశాను, ముందు వాచికం అనేది చాలా వృద్ధి చెందినట్టయితే దాని తర్వాత నేను లేఖనానికి వెళ్ళొచ్చు అని ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం. ఝాన్సీ లక్ష్మీబాయి మనకున్న ఒక అద్భుతమైన కళ ఏంటిదంటే ఏకపాత్రాభినయం. కళలకు అవకాశం లేదు పాఠశాలలో. ఆ నారాయణ స్కూళ్ళను తీసేసి ఇప్పుడు ఇక్కడ 4వ తరగతి పిల్లలు తనూజ ఉన్నది, ఇక్కడ తనూజ లేదు, తనూజ కొంచెం ముందుకు వచ్చి కనబడడం జరిగి ఈ అమ్మాయి 4వ తరగతి అమ్మాయి ఒకసారి చూడండి. అంటే సర్వజ్ఞ అంత ఉన్నది, సర్వజ్ఞ అలా ఉన్నది. అలా ఉన్న సర్వజ్ఞకు దాదాపు నేను 4-5 పేజీల ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం నేర్పించేసి అక్కడ ఉన్న టీచర్లను పిలిచాను. అమ్మ స్కూల్ నేను ఆపిచ్చేసాను, దసరా తర్వాత స్కూల్కి వెళ్ళలేదు. ప్రిన్సిపాల్ పిలిచింది, మీ అమ్మాయిని ఎందుకు స్కూల్కి పంపించట్లేదు అంటే, ఎందుకు నేను స్కూల్కి పంపించట్లేదు, వస్తే చదువు వస్తుందని నమ్మకం నాకు సంపూర్ణంగా పోయింది, చచ్చిపోయింది, అందుకే నేను పంపించట్లేదు అని నేను అన్నా. మరి సామాజికంగా లేకపోతే ఒంటరిగా అమ్మాయికి భయం పెరగదా ఇంట్లో అని నాకు 10 నిమిషాలు ఆమె ఏదో క్లాస్ తీసుకోవడం జరిగింది. నేను కూడా అర్ధగంట సేపు ఆమె చెప్పడం జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత ఈ ఏకపాత్రాభినయ ప్రదర్శన కూడా అయిపోయిన తర్వాత అక్కడ టీచర్ కూడా ఒకరు వచ్చారు, గాయత్రి టీచర్ అని. ఆమె 9 నారాయణ స్కూళ్ళకు ఇన్ఛార్జ్గా ఉంటారు. ఆమె వచ్చింది, అంతా చూసుకున్నది. అక్కడ టీచరు ట్యూషన్ పిల్లలు వాళ్ళ పిల్లల్ని ట్యూషన్ పంపించడం మొదలుపెట్టారు. ఆ ప్రిన్సిపాల్ కొడుకు కూడా మన దగ్గరికి వచ్చారు. ఆ ప్రిన్సిపాల్ కొడుకు కూడా మన దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఆమె అక్కడ జిల్లా ఓపెన్ అయింది. ఆ కరోనా సమయంలో అంత కష్టపడింది ఆమె. ఈ నారాయణ వాడు జీతం ఒక వ్యవస్థను నేను నిందిస్తున్నాను అనుకోకుండా నిందిస్తున్నాను నేను. అది నిందించదగిన వ్యవస్థ. అది జీతం ఇవ్వకపోతే ఆమె రోజంతా అక్కడే గడిపేది. ఉదయం వస్తే రాత్రి వరకు పిల్లవాడిని కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. ఒక 100 రూపాయలు ఇచ్చి వాడికి పాల పొట్లను తీసుకురారా అంటే పాల పొట్ల 30 రూపాయలు అయితే 30 రూపాయలు పోతే ఇంకెంత వస్తే వాడికి తెలియదు. ఆ 100 ఇచ్చేసి పాల పొట్లను తీసుకురావాలనేది వాడి జ్ఞానం. 100 అక్కడ ఇచ్చేసి వచ్చాడు. మరి మిగతా డబ్బులు ఎవరా అంటే ఏమో నాకు తెలియదు. మరి 130 పోయినా ఇంకెంత వస్తాయరా అంటే 70 వస్తున్న సంగతి వాడికి తెలియదు. అప్పటికి వాడు 6వ తరగతి పిల్లవాడికి 100లో 30 పోతే 70 వెనక్కి వస్తాయి అన్న లౌకిక జ్ఞానం వాడికి లేదు. ఎవరో కాదు, మామూలు తల్లి మామూలు తండ్రి పిల్లవాడు కాదు, ఒక కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కొడుకు, వాడికి తెలియదు. మరి ఈ రకంగా విద్య కొడుకే అక్కడ మక్కిపోతున్నాడు, ఇంకెవరిని నిలబెట్టేదని. నా కూతురు నిలబెట్టినని ఆ వయసులో తనకు నేర్పించిన ఏకపాత్రాభినయం ఇప్పుడు ఏకపాత్రాభినయం ఉంటుందని కూడా తనకు సూచన ఇవ్వలేదు. ఈ సందర్భం వస్తుంది కానీ నేను ఊహించలేదు. ఇట్లా వచ్చి నిలబడ్డది, ఈ సందర్భం వచ్చింది నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు తనను అడుగుతున్నాను ఏకపాత్రాభినయం. తెల్లవారు కళ్ళలాడు ద్రోహుల వలనున్నారే ఆంగ్లేయులావిరి ఎంగిలి కాకుల వర్తకులావిరి దోపిడి పిండారీల తెల్లవారు కళ్ళలాడు ద్రోహుల వలనున్నారే. వ్యాపారము నిమిత్తము ఈ పవిత్ర భారతావని వచ్చి స్వదేశీయులనే బానిసలుగా చూసు ఈ కంపెనీ వారి ఆగడములు ఆదిలోనే అంతము చేయవలే. సంబల్పూర్ నవాబు గారా, ఆగోబయ్య, ఉదయ్పూర్ రాజా గారా, దయచేయండి. నాగ్పూర్ జమీందార్ గారా, ఆశీనులు కండు, ఓ మొగలై చక్రవర్తి బహదూర్ షా గారా, సలాం. అచ్చా, మీరు ఈ మాటే చెప్తున్నారా? అవునవును, మంచు ఖండము నుండి చుంచుల చేరిన తుంటర్లకు బుద్ధి చెప్పవలను. లేనిచో వీరెవరండి? మన హిందూ ముస్లిం సిపాయిలచే ఆవు కొవ్వు పంది కొవ్వు మూసిన తూటాలను ఉపయోగించాలని ఆదేశములు ఇస్తురా? వీరికి అసలు కత్తి పట్టిన తల్లినా లేదే విల్లు సంచుట తల్లినా?
లేదే తప్పుడు పెట్టడి తెంపరి తనమున శకునినే మించిపోయిరి మాయోపాయములందు మందరకే పాఠము చెప్పుచుండిరి లేనిచో ఈ డల్లవుతి ఎవరండి ఈ నేలపై జన్మించినాడా ఈ నేల బిడ్డలను సేవించినాడా పోనీ మన తాత తండ్రులు వానికేమైనా బాకి పడినారా రాజ్య సంగ్రహ సిద్ధాంతమట వాని పిండా కూడట కుతంత్ర రాజనీతి కుటిల యత్నములు దుష్టపు ఎత్తుగడలు కాకుండా వారసులు లేని రాజ్యములకు వాడు వారసుడేమిటి భారతదేశం ఏమైనా వాని భవిష్యత్తు అనుకుంటున్నాడా ఈ దేశం ఎగుమతులపై పన్నులు స్వల్పము చేసి దిగుమతులపై పన్నులు పెంచినారు వీరికి ఇయ్యాల్సిన పన్నులా లేక తన్నులా వారి నరములు తెచ్చి వింటినారుగా సంధించిన వీర నారి ఝాన్సీ గాని ఇచ్చట ఉన్నదని తెలియకున్నాడు వారి రక్తమున పరవాళ్ళమునకి రుచి చూపి ఈ పవిత్ర భారతావని నుండి పాలత్రాలకుండా నేను ఝాన్సీ లక్ష్మీబాయినే కాదు నా వంటి వీర వనితలు మీ వంటి వీరాధి వీర రాజచంద్రాల సుల్తాన్ ప్రముఖులు ఇందరుండగా కరిముఖమున దోమలు ఆటలు ఆడినట్లు శార్దుల సమూహముతో మర్కటమును దోబూచులాడినట్లు కేసరి సరినని గోమాయు ప్రగల్భములు పలికినట్లు తినుటకు తిండి లేక చేయటకు పనులు లేక ఖండాంతరములు వచ్చిన ఈ దొంగలను దొరకడం వెలగబెడుతురా అలంతయు పగటి గల వారి ఆశను దురాశను నిరాశ చేయవలె అసంతృప్తి సిపాయిలారా ఏకం కండి భూస్వామ్య ధనస్వామ్య బడుగు బలహీన వర్గాలకు ఎల్లరకు వీర శంఖానాదం వినిపించండి ఒకే త్రాటిపై నడిచి ప్రజా విప్లవం విజయవంతం చేయమని పిలుపునివ్వండి జాతిలో జాతిగా దేహంలో ప్రాణంగా పోరాడుతున్న హిందూ ముస్లిం సిపాయిలారా భారతీయులైన పిలుపునివ్వండి సర్వమత సహనము ఈ దేశం జీవనాడి అని ప్రబోధించండి ఇది సత్యము నిన్న జరిగిన సత్యము నేడు నిరూపితమగు సత్యము రేపు పునరావృతమగు సత్యము అమ్మా భారత మాత పునీత చరిత మేమందరము నీ బిడ్డలము నిన్ను అనిల భార్య నుండి రక్షించుకున్నటకు ఎల్ల వేళలా నీతి నిజాయితీలతో శాంతి సహన సంపత్తితో ఎలలేని త్యాగధనముతో అరివీర భయంకరమై సదా జాగరూకులమై ఈ సార్వభౌమాన్ని కారణం కాపాడమని ఇదే ప్రమాణము చేయుచున్నాను జై భారత్ మాతా జై జై భారత్ ఇది ఇంత ప్రదర్శన ఎందుకు పెట్టాము దీనికి ఇవ్వాలి ఇప్పుడు ఏదో నిన్న మొన్న నేర్చుకుని ఈ వయసుకు వచ్చింది ఈ ఆ తనూజం ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు కదా ఆ వయసులో చెప్పింది ఆ వయసులో ఎంతసేపు నేను నేర్పించానంటే సంవత్సరం పాటు నేర్పించలేదు నేను కేవలం 12 నుంచి 15 రోజులు నేర్పించాను తెలుగు అక్షరం సరిగ్గా రాని అమ్మాయికి తెలుగు అక్షరం సరిగ్గా రాని అమ్మాయి అంటే ఇంతటి మేధస్సును మనం ఎంత వృధా చేస్తున్నాం పాఠశాలకు పంపించండి ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటే వీళ్ళు ఈ రోజు నాట్య ప్రదర్శన చూపిస్తారు సనాతన విద్య జీవించడం కోసం సనాతన విద్య బతుకు తెరువు కోసం అధునాతన విద్య ఇప్పటి విద్య ఎవ్వరూ కూడా ఒక లక్ష్యం కోసం చేస్తున్న వాళ్ళు కాదు సామాజిక స్థాయి కోసం సమాజంలో మేము కూడా ఇట్లా చెప్పుకునే స్థితిలో ఉన్నామని అది చెప్పుకోవడం ఇంకోటి దాని ద్వారా ఏవో రేపొద్దున జీతాలు వస్తే కార్లు కొనుక్కోవచ్చు బంగ్లాలు కొనుక్కోవచ్చు ఈ ఒక్క ఉద్దేశంతోనే కానివ్వండి వాడు సామాజికంగా ఎదగాలనుకుంటున్నాడు కానీ లోపల మాత్రం చచ్చిపోతూనే ఉన్నాడు ప్రతి క్షణం ఆ మరణం అనేది అనుభూతి చెందుతూనే ఉన్నారు ఇక అటువంటి పరిస్థితి అనేది రాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పిల్లవాడు వీడు ఎక్కువ వీడు తక్కువ వీడు బాగా చదువుతాడు వీడు బాగా చదువుతాడు చదవడు ఇటువంటి తారతమ్యాలు అనేవి సంపూర్ణంగా లేకుండా చేయడానికి పెట్టిందే ఈ డామరేశానందనాథ గురుకుల విద్యాలయం అక్కడ మీరు చూస్తున్న వారు అక్కడ ఉన్నవారు వారే మా గురువు గారు వారి పేరు పాలకుర్తి బ్రహ్మశ్రీ పాలకుర్తి లక్ష్మీ నరసింహ శర్మ గారు వారి దీక్షానామమే డామరేశానందనాథ గురుకుల డామరేశానందనాథ స్వామి అంటారు వారిని వారు సాంసారిక సన్యాసులు వారు సంసారంలో ఉంటూ సర్వాన్ని త్యజించిన వారు అంతటి మేధా సంపన్నులు అంతటి ఆధ్యాత్మికవేత్త వారి అబ్బాయి మా నాన్నగారు ఆ నాన్నగారు అబ్బాయినే ఈయనగారు వారి స్ఫూర్తి వారి జీవనశైలి మా కుటుంబానికి ఒక మార్గాన్ని చూపెట్టింది వారు ఎప్పుడు కూడా కూర్చొని బోధించడం లేదు మా ఇంట్లో ఒక వాతావరణం ఒక ఆధ్యాత్మిక వాతావరణము నాన్న వల్ల ఒక సాహిత్యాత్మక వాతావరణం ఏర్పడడంతో ఇంత సాహిత్యం మీద చాలా ఇష్టం అనేది ఏర్పడడంతో నా కొడుకు సాహిత్యరామ శర్మ అని పేరు పెట్టుకున్నాను ఉద్దేశంతో ఏ తరం కూడా విద్యాహీనంగా ఉండొద్దు కేవలం పాఠశాలల్లో పై చదువులు కాదు ఆంతరంగిక మేధస్సు అనేది ఎదగాలనే ఉద్దేశంతో పెట్టిన గురుకులం ఇది ఇక్కడ 3వ తరగతి నుంచి ఇంటర్ 2వ సంవత్సరం వరకు ఐఐటి జేఈలోను నీటులోను చివరికి ఎంసెట్లోను వాళ్ళకు ఉచిత విద్య అందివ్వడం జరుగుతుంది కేవలం వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటిదంటే నేను ఇచ్చిన అభ్యాస పుస్తకాలు మాత్రమే తీసుకోవాలి మళ్ళీ నారాయణ శ్రీ చైతన్య ఇంకా కార్పొరేట్ స్కూళ్ళ ఓ 10 పుస్తకాలు మెడగబెట్టి 15,000
వసూలు చేసేది కాదు. ఆ పుస్తకం యొక్క విలువ ఎంత ఉంటుందో అంతే, ఆ పేజీలకు ఆ పుస్తకానికి ఎంత ఖర్చు అయిందో అది మాత్రమే ఉంటుంది. అవి కూడా ఆ పుస్తకాల ఆవిష్కరణ కూడా ఈరోజు మనకున్నది. ఇది ఈ ఉద్దేశం రామరాయ అంటే దీంట్లో నుంచి కేవలం సనాతన ఇంజనీర్లను తయారు చేయాలనేది మా ఉద్దేశం. సనాతన భావజాలంతో ఇంజనీర్లు రావాలి దేశానికి, సనాతన భావజాలంతో డాక్టర్లు రావాలి, సనాతన భావజాలంతో అంటే ఎవరు ఏ వృత్తి చేస్తున్నా కానీ వాళ్ళు సనాతన భావజాలంతో చేయాలి. జిహాదీ భావజాలంతో డాక్టర్లు చేసిన పని ఏంటో మనం మొన్న చూసినాం, ఢిల్లీలో ఆ కాల్పాం సంఘటన చూసినాం. అదే సనాతన భావజాలం ఉంటే దేశం ఎంత వృద్ధిని సాధిస్తుంది. సనాతన భావజాలంలో అంత శక్తి ఉన్నది, జిహాదీ భావజాలంలో అంత పతనాత్మకత ఉన్నది. అంటే అక్కడ డాక్టర్లు జిహాదీ, అక్కడ ఇంజనీర్లు జిహాదీలు, అక్కడ విద్యా వ్యవస్థ జిహాదీ విద్యా వ్యవస్థ. దీపావళి ఎవరు జరుపుకుంటారా అంటే శైతానులు జరుపుకుంటారనే విద్యా బోధన. ఇటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ దానికి ధీటుగా మనం తయారవ్వకపోతే రేపటి మన తరానికి మనుగడ లేదు. మన ముందు మన పిల్లలు ఉంటారు కానీ మన మతంలో ఉండరు, మన ధర్మంలో ఉండరు. మనం హిందువులమై వాడు ముస్లింలో ఉన్నట్టయితే అంతకన్నా చావునయం కదా. మనం హిందువులమై వాడు వైష్ణవ మతంలోకి వెళ్తే అంతకన్నా మనం చనిపోవడం నయం కదా. ఎందుకు ఈ జీవితము, అది చూస్తూ బతకడం కన్నా మరణం సుఖంగా ఉంటుంది కదా. ఈ వేదన సమాజం ఇట్లా కూరుకుపోవద్దు. మరి దీనికి ఎక్కడో పునాది నుంచే దీనికి ఒక సంస్కరణ తీసుకొని రావాలి. అది ఎక్కడ తీసుకొని రావాలి అంటే గురుకులం అనేది ఇప్పుడు తక్షణ అవసరం. మిగతా వేద పాఠశాలని ఒక బ్రాహ్మణులు తీసుకోవడమో లేకపోతే ఆయా సామాజిక వర్గాలు వాళ్ళు అవి అంతవరకు పరిమితమైపోయి ఉన్నాయి. కానీ ఇక్కడ మనం సనాతన భావజాలం అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సనాతనీయుడికి అవకాశం ఉంటుంది. ఇంకా వేద మంత్రాలు అంటారా, వేద మంత్రాలు అనేది సంగీతం అనేది ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలన్నాయని ప్రతి ఒక్కరికి సరిగమలు రావు. నాకు సంగీతం నేర్చుకోవాలన్నది, నేను వాడినంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అయినా అని సంగీతం అంటే నాకు ఇష్టం. కానీ సంగీతం మీద నేను ఒక అవగాహన పెంచుకోవచ్చు కదా. నాకు ఈ సప్తస్వరాలు, ఇది ఈ రాగము, ఇది మోహన రాగము, ఈ మాత్రం పరిజ్ఞానం అయితే నాకు ఉండొచ్చు. నాకు సంగీతం రాకపోయినా కానీ సంగీత అవగాహన అయితే నాకు ఉండొచ్చు. మరి వేదం ప్రతి ఒక్కరికి రావాల్సిన పనేమీ లేదు. అందులోనూ వేదంలోనూ సమస్తము మన జీవనశైలి ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. ఆ వేదంలో మన జీవనశైలి ఎలా ఉండాలో చెప్పడంలో 1, 2 మళ్ళీ 1వ తరగతి పిల్లల్ని తీసుకుంటాను. నువ్వు 1వ తరగతి పిల్లగా అమ్మాయి కవిత ఇట్లా అన్నంన పరిచక్షిత ఎక్కడ ఉన్నాయి? తైత్తిరీయ ఉపనిషత్తులో ఉన్నాయి. అన్నాన్ని నిందించకూడదు, అన్నాన్ని పారేయకూడదు. దాని కనీస సంస్కారం మన ప్రతి పిల్లలకి నేర్పించేదే. కానీ ఆ చెప్పేది అన్నం ఎందుకు వారేస్తున్నావురా, అన్నం ఎందుకు వారేస్తున్నావా అని ఈ ధోరణిలో చెప్పే బదులు అన్నంన నింద్య తన్నంన పరిచక్షిత అని సంస్కృతంలో నేర్పండి. ఆ ఇల్లు ఏ స్థాయికి వెళ్తుందో ఒకసారి చూడండి. ఆ ఇంట్లో ఎంత మేధస్సు అనేది ఒక వాతావరణంలో అటువంటి సాహిత్య వాతావరణం అక్కడ ఆ ఇంట్లో ఏర్పడుతుంది. ఒక దుర్భాషలు ఆడాలన్నా కానీ ఆడలేని పరిస్థితి అనేది అక్కడ నెలకొంటుంది. పిల్లలు తైత్తిరీయోపనిషత్తులో అన్నంన నింద్య అన్నంన పరిచక్షిత. ఇప్పుడు చిన్న ప్రశ్న ఏంటిదంటే, ఇంతకుముందు ప్రశ్న అడిగిన నేను, ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు వచ్చినారు కాబట్టి ఆ ప్రశ్న ఒకసారి పునరుద్ఘాటిస్తున్నాను నేను. చనిపోయిన తర్వాత చేసుకునే జయంతి ఉన్న వాళ్ళకి వర్ధంతి కూడా ఉంటుంది. మరి గీతా జయంతి జరుపుకుంటున్నాం కదా, గీతా వర్ధంతి ఎప్పుడు జరుపుకోవాలో ఆలోచించమన్నాను. అందరినీ కూడా ఆలోచించి కార్యక్రమం పూర్తయ్యేలోపు చెప్పండి. గీతా జయంతి ఈ రోజు, గీతా వర్ధంతి ఎప్పుడో చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినవి? ఏవో సంస్కృతంలో అక్కడక్కడ పొడి ఏమైనా వచ్చినాయా? ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఆ తైత్తిరీయోపనిషత్తులో నుంచి వచ్చాయి. తైత్తిరీయోపనిషత్తు చదువుకున్నట్టయితే సమస్త జీవన విధానం అంతా కూడా తెలిసిపోతుంది. సంపూర్ణ విద్య అవేట్స్ ఫర్ యూ. డామరేశానందనాథ గురుకుల విద్యాలయం, వేర్ సనాతన ఎడ్యుకేషన్ మీట్స్ మోడర్న్ ఎడ్యుకేషన్. మీకు ఇక్కడ మీ పిల్లలు ఎవరు కూడా ఇక్కడ వచ్చారు కదా, వాడికి భగవద్గీత వస్తుంది. భగవద్గీతలో పాపం అయిపోతుంది. ఏదో అక్కడ టైంపాస్ భగవద్గీత. ఉదయం అంతా సాయంత్రం వరకు వాడు ఇక్కడ స్కూల్కి వెళ్ళి వస్తాడు. సాయంత్రం 1 గంట భగవద్గీత, వారానికి 1 రోజు భగవద్గీత, లేకపోతే వారానికి 1 రోజు ఇటువంటి సంస్కార శిక్షణ నిత్యం ఉండి ఆ పాఠశాల విద్య అనేది వారానికి ఒకసారి ఉండాలి. అది అసలు పద్ధతి. కానీ వారం అంతా వాళ్ళు అక్కడ రుబ్బి పెట్టేసి ప్రతి ఆదివారం సంస్కార శిక్షణ. ఎట్లా ఉండదండి, ఇంత పెద్ద సిగరెట్ డబ్బా తయారు చేసేసి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అనేది ఇంత చిన్నగా రాసినట్టు ఉన్నది. సంపూర్ణ విద్య ఫర్ ఎవ్రీ సనాతన చైల్డ్, నాట్ ఫర్ నాన్ సనాతన చైల్డ్. బలవుది చెప్తున్నాను. మన హిందువుల్లో సనాతనీయులు కొందరు ఉన్నారు, సనాతనీయులు లేనివారు ఉన్నారు. కమ్యూనిస్టులకు ఇక్కడ ప్రవేశం లేదు.
సనాతన భావజాలం ఉండి తీరాలి, దైవభక్తి దేశభక్తి అనేది ఉండి తీరాలి. వాళ్ళకు మాత్రమే గురుకులంలో ప్రవేశము. ప్రతి ఒక్క సనాతన విద్యార్థికి, సనాతన పిల్లలకి సంపూర్ణ విద్య అందించడం జరుగుతుంది. అందులోను భగవద్గీత, సైన్స్, ఇంకా అందులోను ఇంకొక విషయం కూడా, నేను స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ మీరు ఎప్పుడు విని ఉంటారు, వేదిక్ మ్యాథమెటిక్స్ విని ఉంటారు కానీ స్పిరిచువల్ మ్యాథమెటిక్స్ విని ఉంటారు. స్పిరిచువల్ ఫిజిక్స్, స్పిరిచువల్ కెమిస్ట్రీ, స్పిరిచువల్ బయాలజీ. అది నాకు సమయానికి అవకాశం ఇచ్చినట్టు ఏదో ఒక 5 నిమిషాలు అక్కడ చిక్కిందంటే అక్కడ నేను కొంచెం మీకు ఆ వివరణ ఇస్తాను. నేను ఇవి మా దగ్గర జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అక్కడ ఆ పైన ఒకసారి కిందికనండి. అక్కడ విషయం, లౌకిక భౌతిక మాధ్యమం ద్వారా ఆధ్యాత్మికతను దర్శించవచ్చు. ఓ నిరూపణ, లౌకిక భౌతిక మాధ్యమం ద్వారా ఆధ్యాత్మికతను దర్శించవచ్చు. ఇది యూట్యూబ్లో ఎలా ఉన్నది, ఈ వీడియో మీరు తర్వాత చూసుకోవచ్చు. అంటే ఫిజిక్స్ నేర్చుకొని మనం ఆ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతను మనం అందుకోవచ్చా? ఆ రకంగానే కెమిస్ట్రీ నేర్చుకొని ఆధ్యాత్మిక భావజాలను పెంపొందించుకోవచ్చా? ఇప్పుడు మీకు భగవద్గీతలో ఇక్కడ కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి 10వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయం విభూతి యోగం అని. విభూతి యోగం, విభూతి యోగం అంటే భూతము అంటే జీవాలు అని అర్థము. విభూతి నానా రకాల జీవాలు అని అర్థము. విభూతి యోగం అంటే నానా రకాల జీవాల్లో ఉన్నది నేనే. కుక్కలోనూ నేనే ఉన్నాను, కుక్క మాంసంలోనూ నేనే ఉన్నాను, కుక్క మాంసం తినేవాడిలోనూ నేనే ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఏంటిది అట్లా ఉండడం, దానికి అర్థం ఏంటిది? అర్థవంతంగా చెప్పాడా, అర్థహీనంగా చెప్పాడా అనేది నేను బయాలజీలో ఒక ఉదాహరణ తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మని బయాలజీలో చూపిస్తాను ఇప్పుడు మీ అందరికీ. ఇది వెబ్సైట్. కేవలం ఈరోజు ఆవిష్కరణ కోసం ఏమాత్రం ఏర్పాటు చేసుకున్నాం అందరికీ తెలియాలని. ఇక ముందు ముందు దీంట్లో అప్లోడ్ చేసి తెలుసుకోవాలి.